భారతదేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక సంస్థను బ్యాన్ చేయాలని చెప్పి అమెరికాలో ఉండేటువంటి ఒకానొక రిలీజియస్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని పేరు పెట్టుకునేటువంటి ముస్లిం ఆర్గనైజేషన్, ముఖ్యంగా పాకిస్తాన్ మోటివేటెడ్ సూడో మేధావులు ఉండేటువంటి ఆర్గనైజేషను అమెరికన్ గవర్నమెంట్కి రికమెండ్ చేయడం లేదా అమెరికన్ గవర్నమెంట్కు దృష్టికి తీసుకెళ్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? భారతీయ పౌరుడుగా సిటిజన్స్ ఫామ్ ఆంధ్ర తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అమెరికా ప్రభుత్వానికి లేదా భారతదేశంలో ఉండేటువంటి మేధావులకు కోరుతునేటువంటిది ఏంటంటే, ఇటువంటి పేర్లు పెట్టుకొని పనిచేసేటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా హ్యూమనిస్ట్ ఆర్గనైజేషన్స్, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, డెమోక్రటిక్ ఫ్రంట్స్, డెమోక్రటిక్ అలియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్స్ అండ్ రిలీజియస్ ఫార్మ్స్, రిలీజియస్ అడ్వైజింగ్ ఆర్గనైజేషన్స్, ఈ విధమైనటువంటి ఆర్గనైజేషన్స్ అన్నిటినీ కూడా ముఖ్యంగా బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇండియాలో కూడా డెమోక్రటిక్ ఫ్రంట్లని, ఎలియన్స్లని ఏయో పెట్టుకొని వాళ్ళు చాలా ఫండింగ్ బయట దేశాల నుంచి తెచ్చుకొని ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా అలాంటిదే. ఇది గమనించి తప్పనిసరిగా అమెరికన్ ప్రభుత్వం కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయాలి. వాళ్ళు ఇచ్చినటువంటి అనాలిసిస్ ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశంలో జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు. భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేసి ముందుకు పోతున్నటువంటి ఆర్గనైజేషను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. దానివల్ల ఎవరికి ఎటువంటి నష్టము జరగదు. పైపెచ్చు దేశానికి ఎప్పుడూ కూడా దేశం ఉన్న స్థితికి తీసుకెళ్లడం కోసం తన వంతు సహకారాన్ని అందించే సంస్థ మాత్రమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అటువంటి కార్యకర్తలు మాత్రమే తయారు చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించి ఎవరైనా సరే దాని గురించి మాట్లాడడం అనేటువంటిది అలవర్చుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు చెప్పినటువంటిది నమ్మశక్యంగా ఉంటుంది. ఇది సిటిజన్స్ ఫామ్ కోరుకుంటున్నది. జై హింద్, జై భారత్.